నేనైతే నూడిల్స్ని ఇలా మిల్లెట్ నూడిల్స్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటాము. ఇలా మిల్లెట్ నూడిల్స్ తింటే హెల్తీగా తిన్నట్లుంటుంది, అలాగే నూడిల్స్ తిన్నామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ మిల్లెట్ బ్యాంక్ మల్టీ మిల్లెట్ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఈ నూడిల్స్ని వేడిగా ఉన్న వాటర్లో వేసేసి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత పక్కకు పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇవి ఒక 5 minutes కుక్ చేస్తే కుక్ అయిపోతాయి. ఇలా లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా నూడిల్స్ని ఇలా వేడి వాటర్లో కాసేపు అలా వదిలేసినా కూడా నూడిల్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. తరువాత మనం ఇక్కడ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము. నూడిల్స్ కన్నా డబల్ క్వాంటిటీలో వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను క్యాబేజ్ ఆల్మోస్ట్ 1/2 kg క్యాబేజ్ తీసుకుంటున్నాను. 1/2 క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ తీసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్ని మనము హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్ని వేసేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత మనము మన నూడిల్స్ వేసేసుకొని సాల్ట్, పెప్పర్, తర్వాత మిల్లెట్ నూడిల్స్ మసాలా ఉంటుందన్నమాట. ఆ మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నూడిల్స్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవటం వల్ల మనకి టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడన్నా నూడిల్స్ తినాలనిపిస్తే పిల్లలు ఎప్పుడన్నా అడిగినారంటే ఇలా మిల్లెట్ నూడిల్స్ కానీ లేకపోతే నార్మల్ నూడిల్స్ అయినా తీసుకొని ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసుకొని ఒక చిన్న ప్యాకెట్ నూడిల్స్ వేసేసి చేసేస్తాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం ముందే పక్కన పెట్టుకున్నాం కదా చల్లారిన నూడిల్స్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటే అన్నీ నీట్గా మిక్స్ అయిపోతాయి. ఇక్కడ మనకు మిల్లెట్ని బాయిల్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని సూప్స్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి నూడిల్స్ వేసిన తర్వాత పైకి కిందికి అంతా వెజిటేబుల్స్ కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్, పెప్పర్, మసాలా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. మా పిల్లలైతే ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా కూడా ఏమీ అనకుండా తినేస్తారనమాట. ఇందులో నేను గ్రీన్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఫైనల్గా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని గ్రీన్ ఆనియన్స్ వేసేసుకొని ఇందులోనే మనకు ఒక మసాలా పౌడర్ వస్తుంది అనమాట. ఆ మసాలా పౌడర్ని వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో సాల్ట్, పెప్పర్ వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేసిన క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ నూడిల్స్ రెడీ అయిపోతుంది. ఇందులో పైన గ్రీన్ ఆనియన్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఫైనల్గా నేను కొంచెం సాల్ట్ తక్కువైనట్లు అనిపించింది, సో నేను కొంచెం సాల్ట్ వేసేసుకొని అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఐరన్ కడాయిలో మనం నూడిల్స్ చేసుకోవటం వల్ల మనకు క్రంచీగా వస్తాయన్నమాట. వెజిటేబుల్స్ కూడా నూడిల్స్ కూడా చాలా క్రంచీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనకి కొంచెం బర్న్ అయ్యే విధంగా ఉంటే మనకి నూడిల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. హై ఫ్లేమ్లో ఒక 5 minutes అలా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు నూడిల్స్ అనేవి క్రిస్పీగా తయారైపోతాయి. ఇలా చేసుకున్న నూడిల్స్ని పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఇలా నూడిల్స్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. ఇందులో మనము అన్ని హెల్తీవే యూజ్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.